హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఈరోజు చూపిస్తున్నానండి మీకు బటర్ కుకీస్. ఇది ఇంట్లోనే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బయట తిన్నట్టే ఉంటుందండి. చాలా హెల్తీ కూడా మనకి. నేను బటర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. చూడండి నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ. బటర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలండి. దానికి తగినట్టుగా షుగర్ కూడా 100 గ్రామ్స్. ఈ రెండు ఈక్వల్గానే ఉండాలి. అవి రెండు వేసుకుని ఒక బౌల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ మాత్రం మనకి ఎప్పుడు రూమ్ టెంపరేచర్ ఉన్నదే తీసుకోవాలండి బటర్ ఎప్పుడు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నదైతే మనకి బాగా మిక్స్ అవ్వదు అండ్ కుకీస్ కూడా అది బాగా పొంగు రాదండి. బాగా మనం చూడండి ఇలా మనకి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. రెండు తీసుకుని ఒక విక్స్ తీసుకుని ఇంతే ఫాస్ట్గా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మనకి చూడండి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడ 1 కప్ అయితే మైదా తీసుకుంటున్నాను, 1/2 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ 1/4 కప్ అయితే నేను ఇక్కడ రవ తీసుకుంటున్నానండి. అది బొంబాయి రవ్వ కూడా అని అంటారు. సో ఈ 3 కలిపి ఇప్పుడు మనం దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకోవాలి. ఒకటొకటిగా వేసేసుకొని ఇక్కడ నేనైతే రవ్వ తీసుకుంటున్నానండి. రవ్వ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బిస్కెట్స్ అనేది ఇంకా క్రిస్పీగా వస్తాయి. దాని తర్వాత 1/2 స్పూన్ అయితే ఇలాచీ పౌడరు అండ్ కొద్దిగా కుకింగ్ సోడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇవి రెండు మిక్స్ చేసేసుకోండి. అన్నీ కలుపుకొని ఇలా మనకి చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలండి. అసలు వాటరు మిల్క్ ఏమి యూస్ చేయొద్దు మనకి. చూడండి ఇలా చపాతీ పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక 30 మినిట్స్. అది బాగా నానుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. దానిపైన ఒక స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఇడ్లీ స్టీమర్ తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో ఇక్కడ 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని చూసుకుందాం, మిక్చర్ని చూసుకుందాం. మనకి బాగా మిక్స్ అయిపోయింది, బాగా మెత్తగా కూడా అయ్యిందండి. సో మనం ఇక్కడ రౌండ్గా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని కుకీస్ అయితే ఎంత సైజు ఉంటే అంత సైజ్ అయితే తీసుకుని మనం ఇలా బాల్స్లా చేసుకుని మిడిల్ వేళ్ళతోటి మనం ఇలా ఒత్తుకోవాలండి. బాగా వేళ్ళతో ఇలా ఒత్తుకున్నప్పుడు మనకి బాగా బిస్కెట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా. దాని తర్వాత మనం కుకీస్ పెట్టేసుకోవాలి ఇలా. చూడండి ఇలా కుకీస్ పెట్టేసుకోవాలి. 1 బై 1 కుకీస్ పెట్టుకుని దానిపైన పిస్తా అయితే పెట్టుకుంటున్నాను. మంచి ఒక డ్రై ఫ్రూట్ అండి ఇది కూడా. పిస్తా హెల్దీ కూడా, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ బాగుంటుంది. చూడండి బిస్కెట్స్ అయితే ఇలా మనము కుకీస్ని ఇలా విడివిడిగా పెట్టుకోవాలండి. ఎప్పుడు మనకి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి మనము. ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు పొంగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రీ హీట్ అయిన ప్యాన్ చూసుకుందాము. తర్వాత దీంట్లో మనము ఆ కుకీస్ని అయితే పెట్టేసుకుందామండి. మొత్తం లోపల పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్ యూస్ చేస్తున్నాను కదా, నాకు ప్లేట్ అయితే ఉంది ఇడ్లీ ప్లేట్. సో దాంట్లోనే నేను పైన మిగిలిన పిండిని కూడా ఇలా కుకీస్లా చేసేసుకుని పెట్టేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే కనుక మనం వేరే ప్యాన్ తీసుకుని ప్రీహీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 20 మినిట్స్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత చూసుకుంటున్నాను నేను ఎలా ఉన్నాయో చూసుకోండి. మిడిల్లో మీరు కూడా ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు మనం. ఇక్కడ చూడండి మెత్తగా ఉంది. 5 మినిట్స్ పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ నేను. ఆఫ్టర్ 5 మినిట్స్ అయితే మనకి ఇలా చూడండి పొంగిని బాగా పొంగిని బాగా వచ్చినాయి మనకి కుకీస్. చూడండి ఇక్కడ చల్లారిన తర్వాత నేను ఇరుచుకుని చూసుకుంటున్నాను. బాగా క్రిస్పీగా వచ్చిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది బటర్ చేసుకుంటాం వల్ల మనకి ఇవి ఆల్మోస్ట్ 1 మంత్ దాకా కూడా నిల్వ ఉంటాయండి. మీరు కూడా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.